హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకోట నుంచి ముచ్చట్లు. మేము తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసాము. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇంకా మేమైతే అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ నుంచి తిరుపతి వచ్చేసాం కదా. తిరుపతిలో మాకు ఆ రోజు నైట్ 8 గంటలకి దర్శనం వచ్చిందనమాట. ఇంకా డే అంతా ఖాళీగానే ఉంది కదా, ఉదయాన్నే లేచి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అలా బయటకు వచ్చాం. ఇంకా తిరుపతిలో అయితే మేము వచ్చేసరికి వాతావరణం చాలా బాగుందనమాట. మంచు ఎక్కువ ఏం పడట్లేదు, అలా వర్షాలు కూడా ఏమీ లేవు. మేము వచ్చిన రోజు ముందు రోజు వరకు వర్షాలు బాగా పడ్డాయంట. దేవుడి దయ వల్ల తిరుపతిలో వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక్కడ కానీ ఏమైనా మంచు కానీ వర్షం కానీ పడ్డదంటే నా జ్వరం ఇంకా రెట్టింపు అయిపోయి చాలా ఇబ్బంది అయ్యేదేమో. అయినా సరే అప్పటికే క్లైమేట్ అంత బాగున్నా కూడా నాకైతే చాలా చలేస్తుంది. మొత్తం స్వెటర్తో అలా ప్యాక్ చేసేసుకున్నాను ఏకంగా. చూడండి, ఇంకా మేమైతే రూమ్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట. సన్కి ఎండలోకి అలా నడుచుకుంటూ అలా ముందుకు వస్తే ఒక హోటల్ కనిపించింది. హోటల్లో చక్కగా ఇలాగా ఫస్ట్ వడలు ఆర్డర్ పెట్టుకున్నారు. ఆ వడలు నచ్చలేదంట, నాకు ఇచ్చారనమాట. తర్వాత మసాలా దోశలు పెట్టుకుని అవి తినేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకు నడుచుకొని వచ్చి మసాలా టీ అయితే తాగామన్నమాట. ఇంకా మేము రూమ్ బయట కూర్చున్నాం. చాలా టైం ఉంది కదా, ఈవినింగ్ 8 o'clock అంటే 6కి వెళ్తే సరిపోద్ది కదా. ఈలోపు మరొక దర్శనానికి వెళ్ళిపోవచ్చు కానీ ఫ్రీ దర్శనం, కానీ ఫ్రీ దర్శనంకి వెళ్ళేంత ఓపిక అయితే అస్సలు లేదనమాట. అంతసేపు లైన్లో నిల్చోలేం. అలానే ధనుర్మాసం స్టార్టింగ్ రోజు అంటే ఈరోజు చాలామంది జనాలు ఉన్నారు. సో ఇంకా అందుకే ఎటువంటి ధైర్యం చేయకుండా చక్కగా రూమ్లోనే ఉన్నాం అనమాట. కాసేపు బయట అలా కూర్చొని కాసేపు చుట్టుపక్కల అన్నీ తిరిగి లాస్ట్ మధ్యాహ్నం 12కి అలాగా ఇలా కళ్యాణ్ కట్ట దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, ఇక్కడ గుండులు చేపిస్తారు కదా, అక్కడికైతే వచ్చాం. అయితే నేను ఊడిపోయిన జుట్టు అంతా కూడా ఎప్పుడు ఇక్కడికే తీసుకొచ్చి వేస్తాను, ఎందుకంటే నాకు గుండు మొక్కు ఉందనమాట. అది తీరట్లేదు కానీ ఇంకా అందుకే ఊడిపోయిన జుట్టు అంతా వేస్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి చేయించుకోవాలి. ఇంకా మా ఆయన అయితే గుండు చేయించుకున్నారు, పిల్లలైతే కత్తెరలు ఇచ్చారు. నేనైతే సగం పైన జుట్టు అంతా కట్ చేసుకొని ఇలా అయితే బయటకు వచ్చాం. మా రూమ్ పక్కనే ఉందన్నమాట కళ్యాణ్ కట్. సో అలా చూసుకుని వస్తుండగా ఒక చెట్టు మీద ఉడత కనిపిస్తుంది అనమాట, అరటిపండు తింటూ. అది అడవి ఉడతంట, కొంచెం డిఫరెంట్గా ఉంది చూడడానికి. అలానే నా జుట్టు చూడండి, చిన్న పిల్లగా చేసుకుని ఎప్పుడు తిరుపతి వెళ్ళిన అంతే అలానే చేసుకుంటాను అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 3 కల్లా బయటకు వచ్చామన్నమాట. నెమ్మదిగా అలా బయట అన్నీ చూసుకోవచ్చు కదా, రూమ్లోనే ఎందుకు ఉండొచ్చు అనేసి. ఇవ్వండి మా షహా అయితే ఇలా రెడీ అయింది. అయితే రూమ్లో నేను కలద్దాలు మర్చిపోయాను, అది తేడానికి ఇద్దరు వెళ్ళారు చూడండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి. అలానే ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా గ్లాస్ వాటర్ బాటిల్స్ కదా, అవి కూడా మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా, అది కూడా పట్టుకుని వచ్చామన్నమాట. మధ్యలో ఎక్కడైనా వాటర్ కావాలంటే తీసుకోవచ్చని. ఇంకా దారిలో అయితే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామిది మొక్కల మధ్యలో అలా పెడతారు కదా, అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది కదా, అది మెయిన్ సెంటర్ అనుకుంటాను నాకు తెలిసి తిరుపతిలో. అక్కడికి బస్సులు అన్నీ వస్తాయి కానీ మొత్తం మాకు గుడికి దగ్గరలోనే రూమ్ వచ్చిందనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకే 1 kilometer కానీ తక్కువే ఉంటుంది అనమాట. అందుకే నడుచుకుంటూ నలుగురు అయితే ఇలా బయలుదేరాము, దారిలో ఉన్నవన్నీ చూసుకుంటూ వెళ్దాం కదా అనేటట్టు. ఇంకా దారి పొడిగిన మాకు పూసలు, దండలు, దేవుడి బొమ్మలు ఇవే కనిపిస్తున్నాయి. ఈ పూసలు చూస్తే మాత్రం మనసు ఆగదు, ఏవైనా కొనాలనిపిస్తుంది అనమాట. కాసేపు ఆగైనా చూడాలనిపిస్తుంది. కానీ ఇంక మా ఆయన దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రేపు కూడా ఉంటాం అనమాట. రేపు ఈవినింగ్ ట్రైన్, రేపు ఉదయాన్నే వచ్చి కొనచ్చలే, ఇప్పుడు వద్దు మంచు పడుతుంది కదా, నీకు ఇబ్బందిగా ఉంది కదా, ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చేద్దాం అన్నారు. చూడండి, ఈవినింగ్ అలా నడుచుకుంటూ దారిలో అన్నీ చూసుకుంటూ ఇలా గుడి దగ్గరికి వచ్చేసరికి 4 అయింది. ఇప్పుడైతే లైట్గా మంచు పడుతుంది అనమాట. ఎంతైనా కొండ ప్రాంతం కదా, కొంచెం మంచు పడుతుందనే చెప్పచ్చు. ఇక్కడ మేమైతే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, గుడికి మనకి మెయిన్ గుడికి ఎదురుగా దీపాలు వెలిగించేది ఉంటుంది, దాని ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడిలో దండం పెట్టుకొని ఆ తర్వాత దీపాలు వెలిగించే ప్లేస్ దగ్గరికి ఇలా వచ్చాం. ఇంటికాడ తెచ్చాం కదా దీపాలు, అవి పెడదామనేసి. ఇంకా ప్రమిదులు, ఉసిరికాయలు కూడా తెచ్చానని చెప్పాను కదా, ఈసారి మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటప్పుడు అయితే పట్టుకొచ్చాను. ఫస్ట్ ప్రమిదులు ఉసిరికాయ పెట్టి ఉసిరికాయ పైన అయితే దీపాలు 360 ఒత్తులు పెట్టారనమాట. ఈ ఒత్తులు మరీ పెద్దవైపోయాయి అనమాట, ఉసిరికాయ మీద అసలు ఉండట్లేదు. కానీ నెమ్మదిగా సెట్ చేసి పెట్టమని చెప్పాను. అక్కడికి వెళ్ళినప్పుడు బాగా నిల్చోబెట్టాం అనుకోండి, నిలబడుతుంది కదా, అందుకనేసి ఇలా సెట్ చేసి దానిపైన ఒక కర్పూరం పెట్టేశాను. ఆల్రెడీ మనం ఇంటి దగ్గర ఈ ఒత్తులన్నీ నేతిలో నానబెట్టాం కాబట్టి చక్కగా చెప్పిన మాట వింటాయి అనమాట. ఇలా వెలిగించగానే వెలిగిపోతాయి, ఎక్కువ ఇబ్బంది పెట్టు. అలానే వేగంగా కొండెక్కవ కూడాను, మొత్తం ఒత్తంతా వెలిగినంత వరకు ఉంటుంది. నేను అందుకే ఇంటి దగ్గర నుంచి వెలిగించి తెచ్చాను. అలానే ఆ పక్కన నెయ్యి ఒత్తులు అని చెప్పి అమ్ముతున్నారు కానీ అవేవో కొంచెం తేడాగానే ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ అయితే మా ఆయనకి ఇచ్చాను, తర్వాత మా చిన్న పాపకి ఇస్తున్నాను అనమాట.
ఇదిగోండి ఉసిరికాయ మీద ఒత్తి మీద ఒక కర్పూరం పెట్టి ఇచ్చామనుకోండి అయిపోద్ది. తిరుపతి కానీ ఇలా ఏదైనా మంచి మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళామనుకోండి, అక్కడ దీపం వెలిగించేది చాలా మంచిది. అసలు మనకు వీలైతే 365 వెలిగించేసుకోవడం బెటరు. నేనైతే ఒకళ్ళు చెప్తున్నప్పుడే చూసి తెలుసుకున్నాను అనమాట. నాకైతే ఈ విషయం బాగా నచ్చుతుంది. మొన్న మా ఆయనతో ఫస్ట్ వెలిగించేస్తారు అక్కడ. ఎక్కడ అసలు తిరుపతి ఎప్పుడూ ఖాళీ ఉండదు కదా, ఎప్పుడు ఏదో నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, అది ఎప్పుడు కలకల్లా ఆడుతూనే ఉంటుంది. వర్షమైనా ఎండైనా చలి అయినా ఏదో ఆలోచించారు. అసలు ఫుల్గా జనాలు ఉంటారు. అసలు చూడండి, అసలు మంచి అయితే ఎలా పడుతుందో, జనాలు ఎలా ఉన్నారు కిందన చీమల్లాగా. మేము కొంచెం ఎత్తి మీద ఉన్నాం కదా, మాకు కింద నుంచి ఎలా కనిపిస్తున్నారు అందరూ. ఇంకా మా ఆయనతో పిల్లలతో అయితే పెట్టించాను. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ నేను పెడుతున్నాను అనమాట. మా వాళ్ళు దీపాలు వెలిగించడానికి చాలా కష్టపడ్డారు. ఈ మధ్యలో జనాలు అందరినీ తోసుకొని లోపలికి వెళ్ళడం కొంచెం కష్టం కదా, దానివలన చూసారా మనకి ఎదురుగా గోల్డ్ కలర్ది దేవుడిది ఉంటుంది కదా గోపురం, అది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మంచు వల్ల కనిపించట్లేదు, కానీ లేదంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ దీపాలు వెలిగించే ప్లేస్కి. ఇంక ఇక్కడ దీపాలు పెట్టేసిన తర్వాత మనం వరాహ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ దీపాలు వెలిగించేద్దాం అనేసి వెలిగించేస్తున్నాం. సన్ చూసారా ఇప్పుడిప్పుడే అస్తమిస్తుంది అనమాట. మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా, దీపాలకి ఎదురుగా సన్ కనిపిస్తుంది కదా. బాగుంది వ్యూ అయితే మాత్రం. మంచు, సన్ను, దేవుడి గుడి, జనాలు అంత బాగా అనిపిస్తుంది. అసలు తిరుపతి ఎప్పుడు వెళ్ళో కూడా అదేదో పీస్ఫుల్ మైండ్ లాగా అనిపిస్తుంది నాకు. ఏదో ప్రశాంతంగా మనసు అంతా ప్రశాంతంగా అవుతుంది అనిపిస్తుంది. మా వాళ్ళు ముగ్గురు కింద వెలిగిస్తే నేను మొత్తం పైన పెట్టేశాను అనమాట. వాళ్ళు దీపాలు చూడండి అసలు ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో. ఇంటి దగ్గర నుంచి మనం నానబెట్టి తెచ్చాం కాబట్టి ఇంత బాగా, లేదంటే ఈ మంచుకి ఈ చల్లదనానికి అప్పుడప్పుడే చేస్తే అంత బాగా వెలగు. సగం సగం వెలిగితే ఇంతలోపు తీసేవాళ్ళు వచ్చి తీసేస్తారనమాట. అని ఇలా వెళ్ళిపోయి అనుకోండి కొండెక్కినంత వరకు ఉంటాయి కదా, అలాగని నేనైతే కొంచెం పైన పెట్టుకున్నాను. వాళ్ళ ముగ్గురు కిందన పెట్టారనమాట. ఇంక నెమ్మదిగా అలా సెట్ చేసుకొని కర్పూరం వెలిగించేసి ఇంకా దీపం పెట్టుకున్నాను. ఇంకా దీపం పని అయితే అయిపోయింది. కొబ్బరికాయ కూడా తెచ్చాం కదా ఇంటి దగ్గర నుంచి. ఇంకో కొబ్బరికాయ కూడా నేను ఒకటి మా ఆయన ఒకటి ఇక్కడికి వచ్చామన్నమాట. అరుణాచలంలో దీపాలు పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అయింది, కానీ తిరుపతిలో మాత్రం చాలా నీట్గా దీపాలు అయిపోయి, దీపాలు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం అన్నీ అయిపోయి. చూడండి కిందనైతే జనాలు ఉన్నారు కదా. మనం ఇక్కడ వెళ్ళి కోనేరు దగ్గర వరాహ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాం. అక్కడైతే ఫ్రీగా నామాలు పెడుతున్నారనమాట అందరికీ. ఈ వాలంటీర్ ఉంటారు కదా, గుడిలోని సేవకు వస్తారు కదా, వాళ్ళు ఫ్రీగానే పెడుతున్నారు. నేను పిల్లలైతే పెట్టించుకున్నాం అనమాట. ఈరోజు జనాలు అయితే అసలు బేభత్సంగా ఉన్నారనమాట. అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు. ఇక్కడ వరాహ నరసింహస్వామి టెంపుల్లోనే మాకు 1 hour పైన దర్శనం టైం పట్టింది. ఎందుకంటే ఇప్పుడు ధనుర్మాసం స్టార్టింగ్ అయిందంట. ధనుర్మాసంలో ఎక్కువ వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తారు కదా, అందుకని. ఇంకోండి ఇది కోనేరు అనమాట. కోనేరులోని నీరు చూడండి ఎంత బాగున్నాయో, స్వచ్ఛంగా ఉంటాయి. అక్కడ ఎక్కువ మంది స్నానాలు అన్నీ చేస్తారంట. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చాం. ఇక్కడ దేవుడికి ఏవో ఊరేగింపులు చేస్తారంట, మొత్తం అన్నీ ఇలాగా క్లోజ్ చేస్తారనమాట. ఎక్కడి నుంచి మేమైతే దర్శనానికి బయలుదేరాం. మనకి ఎదురుగా కనిపిస్తుంది చూసారా లైటింగ్లో, అక్కడ దీపోత్సవము దీపం సేవ ఏదో ఉంటుంది. అక్కడ 300 రూపీస్ పే చేస్తే ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే ఒక దీపం వెలిగించే అవకాశం వస్తుంది అనమాట. అందులో దీపాలు అందరూ వెలిగించారు. మొత్తం అదంతా క్లోజ్ అయిపోయింది అనమాట డోరు. ఇప్పుడు ఇక్కడ కౌంటర్లో ఫోన్స్ ఇచ్చేయడమే. ఈవినింగ్ 6 లోపలికి వెళ్తే నైట్ 12 అలా అయింది బయటకు వచ్చేసరికి. ఇంకా బయటకు వచ్చి బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి రూములకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా రేపు అన్నప్రసాదం, వెంగమాంబ అన్నప్రసాదం అంతా తినాలి. బయట బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈరోజు. దేవుడి ప్రసాదం అవ్వలేదు అవకాశం. పౌర్ణమి చంద్రుడు చూడండి ఇంకా నిండుగానే ఉన్నాడు. ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి.